పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చూస్తున్నాం బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ కూడా కేటీఆర్తో పాటు ఉన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్తో పాటు ఉన్నారు. సవితా ఇంద్రారెడ్డితో పాటుగా కౌశిక్ రెడ్డి, అలాగే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి హాజరయ్యారు. ఏ క్షణమైనా ఎప్పటి వరకైనా 12 గంటల లోపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరొచ్చినా సరే రేవంత్ రెడ్డి తరఫున మేం చర్చకు సిద్ధమే అంటూ చెప్తూ వస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ దిశగానే ఇవాళ ప్రెస్ క్లబ్కు వచ్చారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రెస్ క్లబ్లోనే ఉంటాం, వేచి చూస్తాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రి ఎవరొచ్చినా సరే చర్చకు సిద్ధం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరో గంట పాటు వెయిట్ చేసిన తర్వాత ప్రెస్ క్లబ్లోనే ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. మాట్లాడబోతున్నారు కేటీఆర్. మొత్తం మీద చూసినట్లయితే ఏదైతే సవాల్ రేవంత్ రెడ్డి విసిరారో ఆ సవాల్కి ధీటుగా కేటీఆర్ సవాల్ విసిరారు. కానీ రేవంత్ రెడ్డి ప్రెస్ క్లబ్కి రాలేదు, చర్చకు సిద్ధపడలేదు. కనీసం ఎవరినైనా పంపించండి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రిని అన్నప్పటికీ కూడా ఏ మంత్రి అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఇప్పటి వరకు కనిపించడం లేదు. దీంతో పూర్తిగా రాజకీయంగా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైలేజ్ అని చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో హాజరయ్యారు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, అలాగే నేతలు. ప్రెస్ క్లబ్ పూర్తిగా కోలాహలంగా మారిపోయింది, సందడిగా నెలకొంది. అలాగే పెద్ద ఎత్తున పోలీసులు సెక్యూరిటీ మెజర్స్ నిర్వహించారు. ఇంకా కేటీఆర్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి నాయకులు తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులతో ప్రెస్ క్లబ్ నిండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మంత్రి ఎవరైనా అక్కడికి వచ్చే ధైర్యం చేస్తారా, కేటీఆర్తో చర్చకు సిద్ధపడే పరిస్థితులు ఉన్నాయా అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్గా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ప్రెస్ క్లబ్కి చేరుకున్నాయి. ఎవ్వరు రాలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా. ఈ యొక్క ప్రెస్ క్లబ్లోకి ఇప్పటి వరకు కూడా చర్చకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కనీసం వెళ్తున్నామా లేదా అనేటువంటి సంకేతాలను కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికి పంపలేదు. కనీసం ఏంటి అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సిఎల్పి ఆఫీస్ వద్ద తాజా పరిస్థితి ఎలా ఉందో అనేటువంటి విషయాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా ఇప్పటి వరకు రాని పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ భవన్లో పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులతో నిండిపోయింది. కేటీఆర్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. మరి కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు ఇప్పటి వరకు. వెళ్తున్నామా లేదా ఏంటి అనేటువంటిది అఫీషియల్గా. దీనికి సంబంధించి అక్కడి నుంచి అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి రాకేష్? డి అంటున్నాయి. ముఖ్యంగా చర్చలకు సవాల్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయడంతో కేటీఆర్ కూడా ఛాలెంజ్ చేశారు. అయితే తాము అసెంబ్లీలో చర్చించేద్దాం, రమ్మంటే ప్రెస్ క్లబ్కు రమ్మంటున్నారు అంటూ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్పై ధ్వజమెత్తుతోంది. మిమ్మల్ని గెలిపించింది, ఎమ్మెల్యేలుగా గెలిపించి అసెంబ్లీలో చర్చించాలని ప్రజలు కోరుకుంటుంటే మీరు మాత్రం భయంతో ప్రెస్ క్లబ్కు వెళ్తున్నారంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సిఎల్పిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకోవడం జరిగింది. ముఖ్య నేతలందరూ కూడా గాంధీ భవన్కు చేరుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి డాక్టర్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఛాలెంజ్ ఎట్లా తీసుకుంటారు? సీఎం అయినా పర్లేదు, లేకుంటే మంత్రులైనా పర్లేదు, చర్చకు మేము సిద్ధమంటూ కూడా ప్రెస్ క్లబ్లో వెయిట్ చేస్తున్నామంటూ కూడా కేటీఆర్ ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు. వెళ్తారా మీరేమైనా? నేను జానారెడ్డి గారు సిఎల్పి నాయకుడిగా ఉన్నప్పుడు నేను సిఎల్పి కార్యదర్శిగా పనిచేసినాను. శాసనసభ వ్యవహారాలు 14 నుంచి 18 వరకు శాసనసభ సమావేశాలన్నీ కూడా నేనే కోఆర్డినేట్ చేసేవాడిని. రూలింగ్ పార్టీతో కానీ ఇతరుతో కానీ నేనే కోఆర్డినేట్ చేసేవాడిని. శాసనసభలో గతంలో వాళ్ళు ఏం చేశారు, ఏం మాట్లాడారు అన్నది 14లో 23లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నేనే ఉన్నా. ఇప్పుడు మంత్రివర్గంలో లేకుండా ఉన్న ఎమ్మెల్యే నేనే ఉన్నా. కాబట్టి నాకే శాసనసభ వివరాలు బాగా తెలుసు. నేనేం చెప్తున్నా అంటే కేటీఆర్కు, హరీష్ రావుకు, మీకు ఏమాత్రమైనా ప్రజాస్వామ్యమైన రాజ్యాంగం మీద విశ్వాసం ఉంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం గతం లోపల రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని తీసుకొచ్చినాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అగ్రికల్చర్ ఆఫీసర్ మన దగ్గర స్టేట్ లెవెల్ లోపల డైరెక్టర్ ఉన్నాడు గోపి అని, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక దరఖాస్తు చేసుకోండి. ఏమని, మీ ప్రభుత్వంలో సిరిసిల్ల లోపల రుణమాఫీ ఎంత చేశారు, అదేవిధంగా సిద్దిపేట లోపల ఎంత రుణమాఫీ చేశారు, గజ్వేల్ ఎంత రుణమాఫీ చేశారు, అదేవిధంగా ఇంకొక దరఖాస్తు చేసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత రుణమాఫీ చేశారని మీరు దరఖాస్తు చేసుకోండి. నేనే గోపి గారితో
వచ్చినాం చర్చకు మేము వచ్చినాం చర్చకు మేము వచ్చినాం చర్చకు మేము వచ్చినాం చర్చకు మేమొచ్చినాం రేవంత్ నువ్వెక్కడ అంటూ స్లోగన్స్ తో పెద్ద ఎత్తున మార్మోగిపోతోంది ప్రెస్ క్లబ్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, చర్చకు మేమొచ్చినాం రేవంత్ నువ్వెక్కడ అంటూ స్లోగన్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది దిలీప్ అక్కడ? సిద్ధు చెప్పినట్టుగా బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ సవాల్ను స్వీకరించారు. సో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 11 గంటల నుంచి 12 గంటల వరకు అందుబాటులో ఉంటారని చెప్పారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ కూడా ప్రెస్ క్లబ్కి చేరుకున్నారు. సో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రైతుల పక్షాన మేము చర్చకు వచ్చాం, రేవంత్ రెడ్డి ఎక్కడ అంటూ కూడా ప్రశ్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అడ్డగోలి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము, సో బట్టలు ఊడదీస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సవాలుకు ఇటు ప్రతి సవాలుగా కూడా ఇటు కేటీఆర్ స్వీకరించారు. ఇచ్చినటువంటి నేపథ్యంలోనే అటు ప్రెస్ క్లబ్కి కూడా చేరుకున్నారు. సో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు మోరించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రెస్ క్లబ్లో కేవలం ఏసీ హాల్ని బుక్ చేశారు. కేవలం 2 చైర్లు మాత్రమే అందులో వేశారు. ఒకటి బీఆర్ఎస్ కేటీఆర్ అయితే మరొకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అని చెప్తా ఉన్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు వచ్చినా మేము చర్చకు సిద్ధమంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ స్థాయిలు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరం లేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, సీనియర్ నేతగా హరీష్ రావు చాలు అని ఇటు బీఆర్ఎస్ చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి స్థాయికి ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలి. సో స్కూల్లో సెకండ్ బెంచ్ స్టూడెంట్స్గా ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావుతో చర్చలేంటి మాకు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఈరోజు మరి ఎవరైనా చర్చకు వెళ్తారా లేదా అనేటువంటిది ఒక ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంది. సో మరోసారి కూడా డేట్ని సమయాన్ని ఇటు బీఆర్ఎస్ కూడా కోరుతున్న నేపథ్యంలో మరోసారి ఇటు ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ మరోసారి కూడా సవాలు విసిరే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సో సవాళ్ళు స్వీకరించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నాడు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరోసారి ఢిల్లీ పర్యటన ముగించుకొని రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత కూడా మరోసారి సమయాన్ని